1 2 3 4 కర్కాటకం వరకు 4 4 30లు 120 డిగ్రీలు. ఇక్కడ ధనం 28 14. మరి 30కి ఎంత తక్కువగా ఉంది? 28 14 అంటే ఇక్కడ ఒకటి అప్పు వస్తే 60 60లో 14 పోతే 46. ఇక్కడ 29 పోతే 1 1 46 1 46 ఇక్కడ కలుపుకున్నాం తక్కువ. అప్పుడు ఇక్కడికి అయిపోయింది. ఓకే, ఇప్పుడు శని ఎంత? 23 6 23 6. సో 46 6 52 4 4 1 144 డిగ్రీల 52 నిమిషాలు. ఇది 180 కంటే తక్కువ కాబట్టి డైరెక్ట్ గా వేసుకోవాలి. 144 డిగ్రీల 52 నిమిషాలు. నెక్స్ట్ భాగ్య భావం. భాగ్య భావం అంటే ఎక్కడుంది? మిథునంలో ఉంది. ఇక్కడ నుంచి బుధుడు ఎక్కడ ఉన్నాడు? కన్యలో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి దూరం. అంటే 1 2 2 30లు 60. ఇక ఇది 25 35 అంటే 30కి ఎంత తక్కువగా ఉంది? 4 25 నిమిషాలు తక్కువగా ఉంది. సో ఇక్కడ వేసుకోవాలి 4 25 కలుపుకోవాలి. అప్పుడు ఇంతవరకు అయిపోతుంది. బుధుడు 27 42. ఇప్పుడు 42 25 67. అంటే ఇటు 7 వేసుకుంటాం. ఈ 60 ఇటు 1 అవుద్ది. 8 4 12 2 1 92. ఇది 180 కంటే తక్కువ కాబట్టి ఇటే వేసుకుంటాం. 92 డిగ్రీల 7 నిమిషాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ కర్మభావం చూద్దామండి. కర్మభావం నుంచి గురు వరకు చూడాలి. కర్మభావం అంటే కర్కాటకంలో ఉంది, గురు అంటే మకరంలో ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం. 1 2 3 4 5 5 30లు 150. మరి ఇది ఎంత ఉంది? కర్మభావం 27 9. మరి 30కి ఎంత తక్కువ ఉంది? 2 51. అది ఇక్కడ వేసుకోవాలి 2 51. ఇక్కడ గురువు వచ్చేసి 1 47. ఇది ఇప్పుడు చూస్తే 51 98. 98లో 38 నిమిషాలు వస్తే 60 ఇటు వస్తుంది. 2 4 154. సో ఇది 180 తక్కువ కాబట్టి ఇటే వేసుకోవాలి. 154 డిగ్రీల 38 నిమిషాలు. ఇది ఈ విధంగా మనం ఆ యొక్క అదృష్ట బిందువుకి దాని సబ్లాట్ కి మధ్య ఉన్న దూరాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సూచిక. ఇక్కడ 1 మైనస్ సూచిక ఉంది కదా, ఫస్ట్ అది రావాలంటే సూచిక రావాలి. సూచిక యొక్క ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. సూచిక ఇక్కడ ఒక సూచిక అంటే 180 డిగ్రీలు. అంటే 180 డిగ్రీలు అంటే ఒక సూచిక. మరి మనకొచ్చిన డిగ్రీస్ ఎంత సూచిక అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత మనకి 56 46 ఎంత సూచిక? 56 46 అనేది 56 డిగ్రీల 40 నిమిషాలు ఎంత సూచిక? ఇది క్యాలిక్యులేషన్. ఇలా ఇదేమో డిగ్రీలో ఉంది, ఇక్కడేమో డిగ్రీలు మినిట్స్ లో ఉంది. ఇప్పుడు 180 డిగ్రీలు ఒక సూచిక అయితే 56 డిగ్రీలు 40 ఎంత సూచిక అంటే ఇలా క్రాస్ కట్ చేసి బై చేసుకోవాలి. అంటే 56 డిగ్రీల 46 నిమిషాలు బై 180 డిగ్రీలు. ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇవి రెండు కూడా ఒకే యూనిట్ లో ఉండాలి. ఇక్కడేమో డిగ్రీస్ మినిట్స్ ఉన్నాయి, ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి. ఇలా పాసిబుల్ అవ్వదు కాబట్టి మొత్తం మనం నిమిషాల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మొదటగా 180 డిగ్రీల నిమిషాల్లోకి మారిస్తే ఎంత? 180 డిగ్రీలు నిమిషాలకు మారిస్తే 150 డిగ్రీల నిమిషాలకు మారిస్తే ఒక డిగ్రీకి 60 నిమిషాలు కాబట్టి 180 60లు 18 108 2 0 అంటే 10,800 నిమిషాలు దీనికి. మరి 56 డిగ్రీలు 46 నిమిషాలని నిమిషాల్లోకి మార్చాలంటే మొదట 56 డిగ్రీల మార్చాలి. 56 ఇంటూ 60 6 36 6 3 6 5 33 33 పక్కనే 0. ఇప్పుడు ఈ 46 దీన్ని కలుపుకోవాలి. 6 6 4 10 0 1 4 3 3406 నిమిషాలు. 3406 నిమిషాలు బై 10,800 నిమిషాలు. దీని క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు మనకి అక్కడ సూచిక వస్తుంది. దీని క్యాలిక్యులేషన్ చేద్దామండి. ముప్పై 406ని 10,800తో భాగించాలి. ఇక్కడ మనకు 5 డిజిట్స్ ఉన్నాయి, 5 అంకెలు ఉన్నాయి. ఇక్కడ మనకి 4 ఉన్నాయి పోదు కాబట్టి 0 పాయింట్ ఇక్కడ 0 పెట్టుకుందాం. ఇప్పుడు 5 అంకెలు వచ్చినాయి.
ఒకటి ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 0 0 3 0 0 3 ఎందులు 24 పక్కనే 0 24 చేసుకుంటాం. 3 1 3 0 6 ఒక తప్పు వస్తే 10 10 4 పోతే 6 3 ఉంటుంది 3 2 1 మరలా 0 పెట్టుకోవచ్చు. ఇలా మనం వెంటనే 0 0 పెట్టుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది దీనిలో చూద్దామండి. ఒక్కసారి పోతుంది 10,800. 0 0 ఒక తప్పు వస్తే 16 ఎందుకు పోతే 8 5 5 0 పోతే 5 మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 5 సార్లు పోతుంది. 5 0 0 5 0 0 5 40 5 1 5 ఇక 4000 వస్తుంది. అలా వదిలేద్దామండి. ఇది 0.315. ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత మనకి 2 అంకెలు చాలు. కాబట్టి దీన్ని సవరించాలి అంటే ఒక అంకెని తీసివేయాలి. ఇలా తీసేసేటప్పుడు మ్యాథమెటికల్ రూల్ ఏంటంటే ఆ తీసివేసేది 5 గాని 5 కంటే ఎక్కువ గాని ఉంటే అది తీసివేసినందుకు గాను దాని ముందున్న అంకెకి 1 కలపాలి. అదే 5 కంటే తక్కువ ఉంటే దాన్ని తీసేసినందుకు గాను ముందున్న అంకెకి ఏమీ కలపన అవసరం లేదు. ఇది మనకి 7th 8th స్టాండర్డ్ లోనే వస్తుంది. సో ఇప్పుడు ఇది సవరించాలంటే 5 కాబట్టి 5 కాబట్టి 1 కలపాలి దీనికి. అంటే 0.32 ఇది సూచిక ఇది. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ ఇది వేసుకోవాలి 0.32. ఇప్పుడు 1లోంచి 0.32 తీసివేయాలి. 1 అంటే 1.00 అనుకోండి. 0.32 తీసేయాలి. ఒక తప్పు వస్తే ఇక్కడికి 10 10లో 2 పోతే 8 ఇక్కడ 9 9 3 పోతే 6 ఇక్కడ 0. సో 0.68 అనేది ఫైనల్ సూచిక. దేనికి? లగ్న పార్చునాకి. ఇలాగే అన్ని చేద్దామండి. బాకీ పార్చునా చూద్దామండి. 143 21 అంటే ఫస్ట్ 143 నిమిషాల్లోకి మార్చుకోవాలి. 6 3 18 8 1 6 4 24 1 25 5 2 6 1 6 2 8 0. తర్వాత 140 21 నిమిషం. దీనికి మనం 21 నిమిషం కలుపుకుంటాం. 1 8 2 10 0 1 6 8. దీన్ని 10,800. ఇంకా అది మారదు. 10,800 అనేది మారదు. దానితోనే భాగించాలి ఇక. సో ఫస్ట్ పోదు కాదు 0.8 సార్లు పోదు 7 సార్లు 7 0 0 7 0 0 7 ఎందులు 56 7 1 7 0 1 ఒక తప్పు వస్తే 10 10 6 పోతే 4 5 5 పోతే 0 ఇందులో 7 పోతే 1 మళ్ళీ 1 తీసుకున్నాం. 9 సార్లు 9 0 0 9 0 0 9 72 9 1 9 0 0 1లో 2 పోదు ఒక తప్పు వస్తే 11 9 ఇక్కడ 3 ఉంటుంది. 3లో 7 పోదు ఒక తప్పు వస్తే 13 7 పోతే 6 ఇక్కడ 9 ఉంటుంది. అప్పు పోయింది కాబట్టి 9 ఉంటుంది. ఇంకా అవసరం లేదు. మరలా 0 పెట్టుకోండి. ఇప్పుడు 6 సార్లు 6 0 0 6 0 0 6 ఎందులు 48 6 1 6 ఇక మిగిలిన తీసేయండి. ఇప్పుడు దీంట్లో సవరిద్దాం. 6 తీసేద్దామండి. అది 5 కంటే ఎక్కువ ఉంది కదా. సో 1 కలుపుకోవాలి. 79 కూడా కలిపితే 80 అంటే 0.80. ఇది సూచిక. దీన్ని 1 మైనస్ అది వేసుకోవాలి 0.80. ఇప్పుడు 1లోంచి అది తీసేయాలి. 1లో నుంచి 0.80 తీసివేయాలి. 0లో 0 పోతే 0 ఒక తప్పు వస్తే 10 ఎందుకు పోతే 2 ఇది 0. సో 0.20. ఇది ఫైనల్ సూచిక. దేనికి? బాకీ పార్చునాకి ఫైనల్ సూచిక. ఇప్పుడు ధనలాభ పార్చునాకి ఫైనల్ సూచిక తీసుకుందామండి. ధనలాభ పార్చునాలో 24 డిగ్రీలు 3 నిమిషాలు. ఫస్ట్ 24 డిగ్రీలని నిమిషాల్లోకి మార్చుకుంటే 6 4 24 4 2 6 12 2 14 ఇది. తర్వాత నిమిషాలు 3 అంటే 1443. దీన్ని 10,800. ఇది మారదు. దీంతో ఫస్ట్ 0 పాయింట్ ఇక్కడ 0 ఒక్కసారి పోతుంది 10,800. 0 3 ఒక తప్పు వస్తే 14 ఎందుకు పోతే 6 ఇక్కడ 3 ఉంటుంది. ఒక తప్పు 3 ఉంటుంది. 3లో 0 పోతే 3. సో 3 సార్లు పోతుంది. 3 0 0 3 0 3 ఎందులు 24 3 1 3 0 0 0 13లో 4 పోతే 9 5లో 2 పోతే 3 మరలా 0 పెట్టుకోవచ్చు. మరలా 3 సార్లు పోతుంది. 3 0 0 3 0 3 ఎందులు 24 3 1 3 ఇంక తీసేయి. ఇది లాస్ట్ లో 5 కంటే తక్కువ ఉంది కాబట్టి కొట్టేస్తాం కానీ కలపం. సో 0.13. అప్పుడు 1 మైనస్ సూచిక 0.13.
ఇప్పుడు ఒకటిలో నుంచి 0.13 తీసేద్దాం. ఒకటి తప్పొస్తే 10లో 3 పోతే 7, ఇక్కడ 9, 9, 8, 0.87. ఇది ఫైనల్ సూచిక 0.87.